నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో నేడు 2.64 కోట్ల మంది పేర్లతో ముసాయిదా ఓటరు జాబితా. అఖిలపక్ష సమావేశం తర్వాత విడుదల చేయనున్న ఎన్నికల అధికారులు. నేడు అందుబాటులోకి రానున్న 1000 పడకల టిమ్స్ ఆసుపత్రి. సనత్ నగర్లో సాయంత్రం 4:30కు ప్రారంభించనున్న సీఎం రేవంత్. తెలంగాణలో నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీల స్వీకరణ. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. తొలి రోజు డిఎస్సిపై వాస్తవాలు చెప్పనున్న మంత్రి లోకేష్. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమైన విమాన రాకపోకలు. తెల్లవారుజామున ల్యాండ్ అయిన తొలి సర్వీస్. ఏపీలో మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు. చట్ట సవరణ బిల్లును రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. యూజీసీ నెట్ ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు. ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లాయన్న ఫిర్యాదులతో ఎన్టీఏ నిర్ణయం. తెలంగాణలో 2,64,00,000 మంది ఓటర్ల పేరుతో నేడు ముసాయిదా జాబితా వెల్లడి కానుంది. అఖిలపక్ష సమావేశం తర్వాత ఎన్నికల అధికారులు ముసాయిదాను విడుదల చేయనున్నారు. ఇందులో సుమారు 92 లక్షలకు పైగా ఓటర్లకు నోటీసులు రాబోతున్నాయి. ఇప్పటికే సుమారు 73 లక్షల ఓట్లు తగ్గిపోగా ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చిన వారిలో 92 లక్షల మందికి పైగా నోటీసులు ఇచ్చేందుకు సీఈఓ కార్యాలయం సిద్ధం చేసింది. నోటీసు వస్తే ఈసీ ప్రకటించిన 12 డాక్యుమెంట్ల ద్వారా అర్హత ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నేడు మరో కీలక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎస్ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఇవాళ సీఈఓ కార్యాలయం ప్రకటించనుంది. 2,64,87,214 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా వెల్లడి కానుంది. గత 2002 ఎస్ఐఆర్తో మ్యాపింగ్ కాని వారికి సరైన వివరాలు ఇవ్వని ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుత జాబితా ప్రకారం తెలంగాణలో 3,38,26,448 ఓటర్లు ఉండగా ఎన్యూమరేషన్ ప్రక్రియలో 78.30% మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,64,87,214 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్లు తిరిగి ఇచ్చారు. మిగతా 73,39,234 ఓట్లను తొలగించి ముసాయిదా జాబితా సిద్ధం చేశారు. ఎన్యూమరేషన్ కాని ఓట్లలో 9,22,230 మంది మరణించిన వారే ఉన్నారు. మరో 11,25,546 ఓటర్లు వారి చిరునామాల్లో అందుబాటులో లేరని సీఈఓ కార్యాలయం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా 45,18,961 మంది ఓటర్లు ఇతర ప్రాంతానికి షిఫ్ట్ అయినట్టు గుర్తించారు. 6,70,203 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. మరో 1,02,294 మంది ఇతర కారణాలతో ఎన్యూమరేషన్ కాలేదని తెలిపింది. వీరిలో ఎవరైనా ఈసీ పేర్కొన్న తమ వివరాలు తప్పని భావిస్తే ఇవాళ్టి నుంచి అభ్యంతరాలు తెలిపే వెసులుబాటు ఉంటుంది. ఇవాళ్టి నుంచి నోటీసుల జారీ, అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన వారిలో సుమారు 32,36,000 మంది గత 2002 ఎస్ఐఆర్ వివరాలు ప్రస్తావించలేదు. గత ఎస్ఐఆర్లో తమ వివరాలు లేదా కుటుంబ సభ్యుల వివరాలు రాయలేదు. అన్మ్యాపింగ్ ఓటర్లుగా పేర్కొంటూ వారందరికీ ఈసీ నోటీసులు రానున్నాయి. మరో 61 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫారాల్లో 2002 ఎస్ఐఆర్ వివరాలు ప్రస్తావించినప్పటికీ అసంబద్ధంగా ఉన్నాయి. అలాంటి వాటిని ఎనోనిమస్ ఓటర్లుగా పేర్కొంటూ వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఈఓ కార్యాలయం సిద్ధం చేసింది. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 17 వరకు నెల రోజుల పాటు ఓటర్ల వివరణలు, అభ్యంతరాలు, క్లెయిమ్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు. నోటీసులు వస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన 12 డాక్యుమెంట్లలో 1 లేదా 2 ఈఆర్ఓకు సమర్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్ల గుర్తింపు కార్డు లేదా 1987 జూలై 1కి ముందు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసి, స్థానిక సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రం సమర్పించొచ్చు. బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్టు, ఎస్ఎస్సి, ఇతర విద్యార్హతల సర్టిఫికెట్లు, శాశ్వత నివాసం, కుల, అటవీ హక్కులు ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వొచ్చు. ప్రభుత్వం ఇచ్చిన భూమి, ఇళ్లు కేటాయింపు పత్రం, ఆధార్ కార్డు చెల్లుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదన్న ఈసీ గత నెల 25కు ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది.
పేదలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టిమ్స్ ఆసుపత్రుల్లో మొట్టమొదటి ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. ఈ రోజు సాయంత్రం 4:30కు సనత్ నగర్లో మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొత్తం 22.67 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 1000 పడకల ఆసుపత్రి వినియోగంలోకి వస్తే 37 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పేదలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని అందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ చేపట్టిన టిమ్స్ ఆసుపత్రుల్లో మొట్టమొదటి ఆసుపత్రి నేటి నుంచి అందుబాటులోకి రానుంది. సనత్ నగర్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని సాయంత్రం 4:30కు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొత్తం 22.67 ఎకరాల్లో 5 బ్లాకులుగా ఈ ఆసుపత్రిని నిర్మించారు. అందులో 2 బ్లాకులు అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్ కోసం కేటాయించగా మిగతా 3 బ్లాకులను వివిధ రకాల వైద్య సేవలు అందించేందుకు కేటాయించారు. ఏ బ్లాక్లో ఎమర్జెన్సీ సేవలు, 4 ఆపరేషన్ థియేటర్లు, బి బ్లాక్లో ఓపీ సేవలు, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ సేవలు, 11 ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉండగా త్వరలో ఇక్కడే క్యాత్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. ఇక సి బ్లాక్లో మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్లు, సిటీ, ఎంఆర్ఐ టెస్టులు, వీఐపీ సూట్ రూమ్లు, పేడ్ రూమ్లు, విదేశీ రోగుల కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ కేటాయించారు. సూపర్ స్పెషాలిటీ సేవలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సనత్ నగర్ టిమ్స్ లో ముఖ్యంగా 4 విభాగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్డియాక్ సైన్సెస్, ట్రామా కేర్, రీనల్ సైన్సెస్, ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలకు టిమ్స్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఏర్పాటు చేశారు. మొత్తం 1000 పడకలతో నిర్మించిన ఆసుపత్రిలో 300 పడకలు ప్రత్యేకంగా ఎమర్జెన్సీ సేవలకు కేటాయించగా 100 పడకలు ఈహెచ్ఎస్ కోసం, 30 పడకల్ని డయాలసిస్ సేవల కోసం, వీఐపీ, ఇంటర్నేషనల్ రోగుల కోసం మరికొన్ని పడకల్ని ప్రత్యేకంగా కేటాయించారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అంబులెన్స్ సేవలు, డయాగ్నోస్టిక్స్, రోగులు ఎక్కువసేపు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా అడ్వాన్స్డ్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్స్, నర్సు కాలింగ్ వ్యవస్థల్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది మే నుంచే ఓపీ ట్రయల్ రన్ ని దిగ్విజయంగా నిర్వహిస్తుండగా రోజుకు దాదాపు 300 మందికి ఓపీ సేవలు అందుతున్నాయి. ఆసుపత్రి ప్రారంభమైతే రోజుకు సుమారు 4000 మందికి పైగా వైద్య సేవలు అందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 4 రోజుల పాటు జరిగే సమావేశాల్లో రోజుకో కీలక అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలి రోజు డిఎస్సి 2025పై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా వాస్తవాలు బహిర్గతం చేయనున్నారు. ఎల్నినో ప్రభావం, సాగునీరు, తాగునీరు, వ్యవసాయంపై ఇవాళ చర్చ జరగనుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశం కానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఎస్సీ సమావేశం నిర్వహించనున్నారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి, ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టారనే దానిపై బీఎస్సీలో నిర్ణయం తీసుకోనున్నారు. సభా సమయాలు, చర్చల అంశాలు, బిల్లులు ప్రవేశపెట్టడంపై బీఎస్సీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మెల్యేల హాజరును సీట్లలో కూర్చున్నప్పుడే నమోదు చేసే సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. తొలి రోజు డిఎస్సి 2025పై మంత్రి నారా లోకేష్ వివరణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత సాగునీరు, తాగునీరు, వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావంపై లఘు చర్చ జరగనుంది. రేపు ఉదయం మంత్రివర్గ సమావేశం నిర్వహించి స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. అదే రోజు ఆ నివేదికపై శాసనసభలో చర్చ చేపట్టనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తీర్మానం లేదా బిల్లును సభలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 3వ రోజు వైసీపీ హయాంలో గ్రూప్ 1 పోస్టుల నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై చర్చించనున్నారు. శాంతి భద్రతల నిర్వహణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన చర్చ జరగనుంది. 4వ రోజు సూపర్ 6 పథకాల అమలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై చర్చ జరిగే అవకాశం ఉంది. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పలు కీలక అంశాలపై మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. సింహాచలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల, యనమదుర్రు డ్రైన్ ఆధునికీకరణపై ప్రశ్నలు ఉన్నాయి. అమరావతిలో మౌలిక సదుపాయాలు, నిర్మాణ కార్మికుల నమోదు, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలపైన సభ్యులు ప్రశ్నించనున్నారు. అమరావతిలో గుత్తేదారుల సంఘం భవనానికి స్థలం కేటాయింపు అంశం కూడా చర్చకు రానుంది. విద్యుత్ టవర్ల నిర్మాణానికి భూసేకరణ, ఏపీ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ నియంత్రణ చట్టం 1/70పై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్ల నిలుపుదల, కేసనపల్లి కాలువ ప్రాజెక్టు పరిస్థితిపైన సభ్యులు వివరాలు కోరనున్నారు. శాసన మండలిలోనూ ప్రశ్నోత్తరాల సమయంలో పలు కీలకాంశాలు చర్చకు రానున్నాయి. ప్రతి ఇంటికి పైపుడు నేచురల్ గ్యాస్ కనెక్షన్ల అంశంపై సభ్యులు ప్రశ్నలు వేనున్నారు. రేవుల ప్రైవేటీకరణ, జల్ జీవన్ మిషన్లో సాంకేతిక సమస్యలపై ప్రభుత్వం సమాధానాలు ఇవ్వనుంది. విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణ, ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో అక్రమాలపై ప్రశ్నలు ఉన్నాయి. సామాజిక భద్రతా పింఛన్లు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా బిల్లుల చెల్లింపుపై కూడా చర్చ జరగనుంది. కోవిడ్ కేసులు, ఆక్వా రైతుల సంక్షేమం, పంటల బీమా
బీమా ప్రీమియం వంటి అంశాలపైన మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అసెంబ్లీ అన్ని పార్టీలకు సమానమేనని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వైసీపీ నేతలు బయట ఎక్కడో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించే బదులు అసెంబ్లీకొచ్చి అడగాలని సూచించారు. మంత్రులు అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తారని స్పష్టం చేశారు. నేను చెప్తున్నాను, ఈవేళ అసెంబ్లీ అన్నది అన్ని పార్టీ వాళ్ళకి సమానమే, ఒక పార్టీకి రెండు పార్టీలు కాదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళు చూస్తున్నాం బయటనే మాట్లాడుతున్నారు మన ఎగ్జామ్స్ గురించి కానీ ఇవన్నీ కూడా. నేను బయట మాట్లాడడం ఎందుకండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. రండి జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీకి వచ్చి మీరు అడగవలసిన ఏదో అసెంబ్లీలో అడిగితే దానికి సంబంధించిన రిప్లై గవర్నమెంట్ ఇస్తుంది, మీకు మంత్రులు ఇస్తారు. మీరు ఎక్కడో రోడ్డు మీద మాట్లాడి సమాధానం చెప్పమంటే ఎలా చెప్తారు? అసెంబ్లీ వేదిక ఉంది, మీరు ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దానికి మంత్రులు గవర్నమెంట్ కూడా ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ రాకుండా ఎక్కడెక్కడ మాట్లాడుకుంటూ రోడ్డు మీద మాట్లాడుకుంటూ మా సమాధానం చెప్పమంటే ఎందుకు చెప్పాలండి? మీరు ఎమ్మెల్యేలు కదా, వచ్చి మాట్లాడే హక్కు మీకు ఉంది కదా, ఎందుకు రాలేకపోతారు అసెంబ్లీకి మీరు? నేటి సభలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పురపాలక చట్ట సవరణకు సంబంధించిన 2 బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు. మొత్తం సమావేశంలో కీలక విధాన నిర్ణయాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యలపై విస్తృత చర్చకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వనుంది. సమావేశాల దృష్ట్యా అసెంబ్లీ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం వర్చువల్ సమీక్ష నిర్వహించారు. కమిషన్ ప్రతిపాదించిన గ్రామం, మండలం యూనిట్లకు బదులుగా రాష్ట్రాన్ని ఒకే యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేసే అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. దీనికి సంబంధించి చట్టపరమైన, న్యాయపరమైన సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున హైదరాబాద్, వైజాగ్ విమానం భోగాపురంలో ల్యాండ్ అయింది. భోగాపురం నుంచి ఇవాళ 31 సర్వీసులు రాకపోకలు సాగించనుండగా వీటి ద్వారా సుమారు 6 నుంచి 7 వేల మంది ప్రయాణించనున్నారు. భోగాపురం వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ అధికారులు స్వాగతం పలికి ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికగా అందించారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ఏపీఎస్ఆర్టీసీ 20 విద్యుత్ బస్సులు నడుపుతోంది. భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్కతా, ముంబై నగరాలకు పలు విమానయాన సంస్థలు సర్వీసులు నడపనున్నాయి. స్కూట్ ఎయిర్లైన్స్ ద్వారా సింగపూర్కు, ఇండిగో విమానం ద్వారా అబుదాబీకి వెళ్లే అవకాశం ఉంది. అటు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్థానం ముగిసింది. ఈ విమానాశ్రయం నుంచి చివరి సర్వీసుగా నిన్న రాత్రి 10 గంటల 45 నిమిషాలకు ఇండిగో విమానం ఢిల్లీకి వెళ్ళింది. తర్వాత నుంచి వాణిజ్యపరమైన సేవలు నిలిచిపోయాయి. ఇన్నేళ్లుగా ఇక్కడి నుంచి ట్రావెల్ చేసిన విశాఖ వాసులు ఆఖరిసారిగా ఎయిర్పోర్టుకు వచ్చి తమ అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. ఎయిర్పోర్ట్ ఆవరణలో సెల్ఫీలు దిగుతూ తమ జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించారు. అభివృద్ధి ప్రయాణంలో భాగంగా అంతర్జాతీయ హంగులతో భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రశ్నపత్రాల్లో పలు తప్పులు దొర్లాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ప్రకటించింది. వచ్చే నెల 9న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు కామర్స్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. సోషియాలజీ పరీక్షను సెప్టెంబర్ 10న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. అటు యూజీసీ నెట్ జూన్ 2026కు సంబంధించి 84 సబ్జెక్టుల ప్రాథమిక కీలను ఎన్టీఏ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదంతో శాసనసభలో ప్రభుత్వం రేపు బిల్లు ప్రవేశపెట్టనుంది. 2005కు ముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష విధానంలోనే ఓటర్లు ఎన్నుకునేవారు. 2005లో పరోక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు అప్పటి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఎన్నికైన కార్పొరేటర్లు వారిలో ఒకరిని మేయర్గా, మున్సిపల్, నగర పంచాయతీలో కౌన్సిలర్లు వారిలో ఒకరిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకుంటారు. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని నీతి ఆయోగ్ ఇటీవల రాష్ట్రాలకు నివేదించింది. అనేక రాష్ట్రాల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై సహచర సభ్యులు ఏడాది నుంచి 2 ఏళ్లకోసారి అవిశ్వాసం పెట్టి దించేయడం ద్వారా పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతోందని నీతి ఆయోగ్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యక్ష విధానంలో ఎన్నిక మేలని రాష్ట్రాలకు సూచించింది.
ఇదే అభిప్రాయంతో ఉన్న కూటమి ప్రభుత్వం త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో అక్టోబర్లో నిర్వహించాలని భావిస్తున్న 123 పుర నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోనున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎస్సీ, బీసీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించబోతున్నారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్యతో పాటు రాయలసీమ నుంచి తెలుగుదేశం అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. త్వరలో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీలో సీనియర్ నాయకుడైన వల్ల రామయ్య గతంలో ఏపీ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఎస్సీ, బీసీ వర్గాలకు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే కోణంలో వీరిద్దరి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. కాపుల సంక్షేమానికి ఎప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని బాలాజీ నగర్లో బలిజ, కాపు, తెలగ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన బలిజ భవన్ కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇతర నేతలతో కలిసి మంత్రి ప్రారంభించారు. బలిజ భవన నిర్మాణానికి కృషి చేసిన సంఘం నాయకులను ఈ సందర్భంగా మంత్రి నారాయణ అభినందించారు. కాపు భవన్ నిర్మాణానికి కూడా తాను 2 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. బలిజ భవన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. కాపులను ఎదగనీయకుండా కొందరు అడ్డుకుంటున్నారని, అలాంటి వారి వెనుక కాపులు నిలవడం బాధాకరమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కళ్యాణ లక్ష్మి అంశంపై హైకోర్టు 4 సార్లు సమయం ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని నిలదీశారు. హైడ్రా వంటి అంశాల్లో ప్రైవేటు న్యాయవాదులకు కోట్ల రూపాయలు చెల్లించే ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పథకాన్ని కాపాడటంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ మేరకు 620 మండలాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించనున్నారు. అనంతరం వాటిని నమోదు చేయడంతో పాటు సంబంధిత రిజిస్ట్రేషన్ నంబర్ను అర్జీదారులకు అందజేయనున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో 70% ఫిర్యాదులు మండల స్థాయి నుంచే వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపీడీఓలను నోడల్ అధికారులుగా నియమించి వారికి ఇటీవల హైదరాబాద్లోని ప్రజాభవన్లో శిక్షణ ఇచ్చింది. ప్రజావాణి నిర్వహణపై గ్రామాల్లో చాటింపు వేయడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు సూచించింది. 152 మండల కేంద్రాల్లో సొంత భవనాలు లేనందున అద్దె భవనాల్లో అర్జీల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం పేర్కొంది. మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులతో పాటు స్థానిక ఎస్ఐలు హాజరు కావాలని ఆదేశించింది. అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పరిసరాల్లో తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర ముఠా ఆటను పోలీసులు కట్టించారు. పగటిపూట భిక్షాటన పేరుతో రెక్కి నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు చెందిన 2 నిందితులను శంకరపల్లి పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వీరు శంకరపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో మొత్తం 11 దొంగతనాలకు పాల్పడినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. పట్టుబడిన వారి నుంచి 5,000 నగదు, అరతులం బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠాలోని మరో 4 నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటే సుమారు 30 తులాల బంగారం, 1,00,000 వరకు నగదు రికవర్ అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు ముమ్మరం చేసినట్లు డీసీపీ తెలిపారు. వీళ్ళు ఏమో ఏంటంటే ఆ గుడిసెల నుంచి వీళ్ళు మెయిన్ రోడ్ కాకుండా, మెయిన్ రోడ్ ఎప్పుడైనా పట్టుకోరు, ఈవెన్ విలేజ్ రోడ్ కూడా పట్టుకోరు. వీళ్ళు పొలాల నుంచి ఆ లాస్ట్ లో ఉన్న ఇల్లు కానీ, తర్వాత హౌసెస్ కానీ, వారి షాప్స్ కానీ ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ చూసి అక్కడ వస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు బయట రెక్కి చేస్తారు, అంటే చూస్తూ ఉంటారు, వాచ్ లో ఉంటారు. 3 లోపలికి వెళ్తారు.
ఇంటికి హౌస్ బ్రేకింగ్ చేసి లోపల ఉన్న విలువైన వస్తువులు అంతా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతారు. సో ఈ విధంగా మనకి శంకర్పల్లిలో టోటల్ 7 కేసెస్ ఉన్నాయి. సాంకేతికతతో న్యాయ వ్యవస్థను పునర్నిర్మించడంపై ఆలోచించాలని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలకు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. న్యాయవాద వృత్తి సాంకేతికతలను ఆలస్యంగా స్వీకరించేదిగా ఉండరాదని అభిప్రాయపడ్డారు. న్యాయ విద్యలో జనరేటివ్ ఏఐ వంటి సాధనాలను నిషేధించడాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. రాజస్థాన్ జోధ్పూర్లోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వైస్ ఛాన్సలర్స్ కాంక్లేవ్ 2.0లో జస్టిస్ సూర్యకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన విద్యా సమగ్రత, కృత్రిమ మేధ వినియోగం అనేవి పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతుల్లో ముఖ్యమైన అంశాలుగా మారాలని అన్నారు. సంస్థాగత సౌకర్యం కోసం ఈ మార్పు వేచి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే అంశాలపై సకాలంలో స్పందించడానికి తక్షణ ప్రతిస్పందన బృందాలు QRTలను కేంద్ర ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో నిర్మాణాత్మక రీతిలో అనుసంధానం కావాల్సిన అవకాశం ఉందని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. వదంతులకు, తప్పుడు సమాచారానికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్, వ్యవసాయ, వాణిజ్య మంత్రిత్వ శాఖలు ఇప్పటికే తక్షణ ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. ఒక విషయాన్ని చూశాక 2 గంటల్లోగా స్పందన రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఆయా శాఖల విధానాలు, పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు, ప్రకటనల్ని సామాజిక మాధ్యమ బృందాలు తరచూ పర్యవేక్షిస్తుంటాయని సదరు అధికారి వివరించారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసే అంశాలు, వక్రీకరించే విషయాలను QRTల దృష్టికి తీసుకెళ్లగానే అవి దానిని పరిశీలించి వాస్తవాలను నివేదిస్తాయని తెలిపారు. తీవ్రమైన అంశాలైతే తక్షణమే ఉన్నతాధికారుల్ని భాగస్వాములు చేస్తాయని చెప్పారు. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంటగాన్ను ఆదేశించారు. ఇరాన్ అణ్వాయుధం సమకూర్చుకోకుండా ఉండేందుకు అమెరికాకు దక్షిణ కొరియా సహకరించలేదన్న కారణంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విన్యాసాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవని, అంతేకాకుండా ఉత్తర కొరియాకు రెచ్చగొట్టేలా ప్రతికూల సంకేతాలు పంపుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం ప్రారంభం కావలసిన 11 రోజుల సంయుక్త విన్యాసాల పరిధిని గణనీయంగా తగ్గించాలని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. దక్షిణ కొరియాకు చెందిన సుమారు 18,000 మంది సైనికులతో చేపట్టబోయే విన్యాసాలను తగ్గించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పాకిస్తాన్లో ధరల మంటలు, పన్నుల భారంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు, ఆకాశానంటుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఇస్లామిస్టు రాజకీయ పార్టీ జమాత్-ఏ-ఇస్లామీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ ఆందోళనలు, ర్యాలీలు మిన్నంటాయి. వందలాదిగా తరలివచ్చిన ప్రజలు ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని ప్రభుత్వ తీరుపై పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జమాత్-ఏ-ఇస్లామీ పబ్లిక్ ఎయిడ్ కమిటీ అధ్యక్షుడు కైజర్ షరీఫ్ సామాన్యులపై పన్నుల భారాన్ని తక్షణమే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు మండిపోతుండడంతో సామాన్య కుటుంబాలకు పూట గడవడమే కష్టంగా మారిందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పన్నుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నంతకాలం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం కోలుకోలేదని ఆ పార్టీ మద్దతుదారుడు జాహిద్ జావేద్ స్పష్టం చేశారు. స్పెయిన్లోని అరగోన్ ప్రాంతంలో చెలరేగిన భారీ కార్చిచ్చును అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వందలాది అగ్నిమాపక శకటాలతో మంటలార్పుతున్నారు. కార్చిచ్చు వల్ల ఇప్పటికే 15,000 హెక్టార్ల అటవీ ప్రాంతం కాలి బూడిద కాగా మంటలు మరింత వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. స్పెయిన్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో అగ్నిమాపక దళాన్ని రంగంలోకి దించారు. సైనిక బలగాలతో పాటు ఆ దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో కలిపి సుమారు 1000 మంది సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్పంచుకుంటున్నారు. సహాయక చర్యల్లో తోడ్పడేందుకు ఫ్రాన్స్ నుంచి కూడా అదనపు బృందాలు చేరుకోనున్నాయి. ఇతర అత్యవసర విభాగాలతో కలిసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ స్థానిక గ్రామాలు, పరిసర ప్రాంతాలపై కార్చిచ్చు ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు.